నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ నేటికి బాల కార్మిక వ్యవస్థ దేశాన్ని ప్రశ్నించడం బాధాకరం పేదరికం నిరక్షరాస్యత వంటి సవాళ్లు అధిగమించడమే పరిష్కారం అంటున్న ఉపరాష్ట్రపతి చాక్లెట్ బిస్కెట్లతో స్వాగతం పలుకుతున్న ప్రైవేట్ పాఠశాలలు పాత భవనాలు చెత్తా చెదారంతో వెక్కిరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి జగన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కమ్యూనిస్టులు డీటెయిల్స్ చూస్తే బాల కార్మిక వ్యవస్థ నేటికి దేశాభివృద్ధిని ప్రశ్నిస్తూనే ఉండటం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు పేదరికం నిరక్షరాస్యత వంటి సవాళ్లను అధిగమించడమే ఈ సమస్యలకు పరిష్కారమని వ్యాఖ్యానించారు నేడు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ దిశగా ప్రతినబూనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేవలం కఠినమైన చట్టాలు చేస్తే సరిపోదని వెంకయ్య అన్నారు సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిరమైన దీర్ఘకాలిక కృషి అవసరమని స్పష్టం చేశారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యా సంస్థలు యువత ముందుకు రావాలని వెంకయ్య ఆకాంక్షించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు వేసవికాలం ముగిసింది పాఠశాలలు పునఃప్రారంభమైనాయి గత 2 నెలల నుంచి ఆటలు పాటలు విహారయాత్రలతో సరదాగా గడిపిన పిల్లలు నేడు బడిబాట పట్టారు మళ్లీ పాఠశాలలకు వెళ్లాలంటే మారం చేస్తూ భయపడుతున్నారు కానీ తప్పని పరిస్థితుల్లో బలవంతంగా బయలుదేరిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టళ్లు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నాయి నాగర్ కర్నూల్ ఊరకొండ మండలంలోని ఊరకొండపేట గ్రామంలో గల బీసీ హాస్టల్ భవనం బూతు బంగ్లాను తలపిస్తుంది హాస్టల్ గదుల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి పడావుబడ్డ పాత భవనంలాగుంది ఈ హాస్టల్లో కనీస వసతి కోసం టాయిలెట్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లాల్సి వస్తుందంటే మన ప్రభుత్వ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకవైపు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చదివించాలని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణలో ఎక్కడా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయడం లేదు ఇటువంటి హాస్టల్లో ఉంటే చదువు మాట పక్కన పెడితే అనారోగ్యాలకు గురికాక తప్పదంటున్నారు తల్లిదండ్రులు అందమైన పాంప్లెంట్స్ అందులో మనసుకు హత్తుకునే కొటేషన్స్ నోరు తిరగని కొత్త కోర్సులు ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఇవే కనిపిస్తున్నాయి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు ఆకట్టుకునే ప్రయత్నాలు కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు చెప్పని నీతులు లేవన్నట్లు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు ఆప్యాయతతో పలకరించడం ప్రేమతో బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వడం వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విద్యార్థులను పాఠశాలకు రప్పించుకుంటున్నారు అందుకే వీటిని ప్రైవేట్ పాఠశాలలు అంటారు వీరి ప్రయత్నంలో 10% మన ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు చేసినా కూడా దీనంగా విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్న పాఠశాల భవనాలు కలకల్లాడేవి రెండు 2019-2020 విద్యా సంవత్సరానికి గాను ఈ రోజు నుండి బడి గంట మోగింది మళ్లీ నగరంలో విద్యార్థులకు పుస్తకాల మోత తల్లిదండ్రులకు ఫీజుల మాత నగర జనాలకు ట్రాఫిక్ రోత మొదలైంది
ఈరోజు ఎక్కడ చూసినా ప్రీ ప్రైమరీ నుంచి 10th క్లాస్ విద్యార్థుల వరకు అందరూ పుస్తకాలు బ్యాగులు భుజాన వేసుకొని మొదటి రోజు కావడంతో బడిబాట పట్టారు. చిన్నారులను వారి తల్లిదండ్రులు ప్రేమతో బుజ్జగించి లాలించి బడికి పంపేస్తున్నారు. అలాగే ఆటోలను ద్విచక్ర వాహనాలపైన మరికొందరు కార్లలో పాఠశాల బస్సుల్లోనూ వారి చిన్నారులను పాఠశాల వద్ద దింపడం ప్రారంభమైంది. వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు కనిపించిన దృశ్యాలివి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా రోడ్లపైన ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ సరామామూలి అయిన రీతిగా సాగింది మన భాగ్యనగర ప్రయాణం. మళ్ళీ స్పేస్ లేదు, ఇలాంటివన్నీ పెట్టకండి. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోయే ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వారికి సహకరిస్తూ 6 నెలల పాటు మౌనంగా ఉండాలని తొలుత అనుకున్నామని, కానీ టీడీపీ కార్యకర్తలపై దాడులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే వైసీపీకి సమయం ఇవ్వడం అనవసరమని అనిపిస్తుందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై బురద చల్లే కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు మొదలయ్యాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని టీడీపీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని సూచించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ గండి మైసమ్మ గుడి సమీపంలో అనుకోకుండా ఒక టిప్పర్ నుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో మంటలు ఎగిసిపడుతూ కాలి బూడిదైపోయింది టిప్పర్లో ఎగిసిపడుతున్న మంటలను చూసి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అనుభవించడానికి అడుగోని ఆత్మీయుల గారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రైతు సంఘం వ్యవసాయ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమి లేని నిరుపేదలకు సాగు భూమిని పంపిణీ కార్యక్రమం ద్వారా పంపిణీ చేస్తామని, రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతంలోనే నిర్వహించే దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో వచ్చే 4 సంవత్సరాల్లో 25 లక్షల గృహ నిర్మాణం, గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉగాది రోజున మహిళల పేరు మీద పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నర్సారావు, పట్టణ కార్యదర్శి వై శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు కార్పొరేట్ శక్తుల్ని కార్పొరేట్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఈ దేశంలోన హిందూ భావజాలాన్ని ప్రేరేపించి 305 సీట్లు గెలుచుకోవడానికి కారణమైన శక్తులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మోడీ గత 5 సంవత్సరాలు చూసాం, పేదల పట్ల ఏమాత్రం కూడా ఆయన ఏ సమస్యలు పరిష్కారం చేయకపోగా పేదలకు ఉపయోగపడే పథకాలను, ఇంకోవైపు కార్మికులకు ఉపయోగపడే పథకాలను కూడా కోత జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో పూర్తి మెజార్టీ, 2/3 మెజార్టీ ఉందని చెప్పేసి
మరి ఏం చేస్తాడని కూడా ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మనం చూసాము. ఇతర రంగాలకు విచిత్రంగా దీనికి కేటాయించిన డబ్బులు వైపు బడ్జెట్లో కేటాయించి ఇతర రంగాలకు దీన్ని అన్వయించడము, మరి పేదల ఉపాధి హామీ కూలీలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత తోబుట్టు ఇక్కడే ఉండి పనులు చేసుకుని బతకాలని తెచ్చిన చట్టాన్ని ఈరోజు మోడీ గారు దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకే మనం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి రేపు నెల 8-9 తారీఖులోన చెన్నైలో భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమావేశంలో అందులో కూడా ఈ విషయాలన్నింటి చర్చలకు వస్తాయి. మరి ఇంకోవైపు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రధానంగా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అంతకు మునుపు దాదాపు సంవత్సరం పైబడి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లోన పట్టణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నిటిపైన నవరత్నాల పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 10 రోజులు అయినప్పటికీ ప్రభుత్వం ఆయన ప్రమాణ స్వీకరించి 10 రోజులు అయినప్పటికీ నిన్నే మంత్రిమండలిలో మనం చూసాము. అనేక నవరత్నాలు ఇచ్చినటువంటి హామీల్లో అనేకవంటి వాటిపై నిన్న మంత్రిమండలిలో ఆయన హామీలు ఇవ్వడం కాకుండా అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మంచి శుభదా పరిణామం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ పూర్తిగా పేదల సమస్యలు పూర్తిగా పక్కన పెట్టాయి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం చూసాం అనేక అంశాలపైన పేదల పెన్షన్లు పెంచుతామని చెప్పేసి, ఇంకోవైపు ఇళ్ళ గృహ నిర్మాణం కూడా ప్రభుత్వ గృహాలు 25 లక్షల గృహాలు 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రతి ఏటా 6 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోన పేదలకు ఇళ్ల స్థలాల కోసము ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి అనువైన భూములు కొనుగోలు చేసి పట్టాలు కూడా ఉగాది రోజున మహిళలకు ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో కూడా ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలు దాటితే ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంకోవైపు అమ్మఒడి గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ స్కూళ్లను మంచిగా మెరుగుపరుస్తూ మరి అమ్మఒడి కార్యక్రమం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి స్కూల్కి పంపిస్తే ప్రయోజనం ఇస్తామని చెప్పేసి, మరి రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన, పేదలకు సంబంధించిన సమస్యలపైన, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. పెరవలి మండలం కండవలి గ్రామంలో ఈదురుగాలులకు నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నష్ట వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు రాయితీ పరికరాలు, తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. ఎవరైనా తెలియదు వచ్చారు. రే బాబు కొంచెం మీరు వైద్యుగా ఉంటే వెనకున్న తోట కనపడుతుంది. ఖాళీ ఇవ్వండి, తోట కనపడితే కొద్ది ఖాళీ ఇవ్వండి. దానికి వెళ్ళండి, అక్కడ నుంచి పెట్టి ఇవ్వాలి. చెప్పండి వెంకటేశ్వర ఇందాక తీసాను కదా సార్. బ్యాక్గ్రౌండ్ వస్తుందండి. ఇంకెలా ఉంది కొద్దిగా వచ్చేస్తాం. మళ్ళీ రెన్యువల్ సార్ 1 year సార్. మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టాలి, ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఇంకా బాగా వస్తుంది ఫోటో. అదే ఎలా రౌండ్ సార్ గాలి కలిపోయి వాటర్ కలిపోతుంది.
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మంచాడవలస గ్రామానికి చెందిన సుగుట వెంకట అనే యువకుడు విద్యుత్ ఘాతుకానికి బలైపోయాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మంగళవారం రాత్రి 8:30 గంటలకు పనికి వెళ్లి వచ్చి స్నానం చేసి తన తువ్వాలను మేడపైన తాడుకు ఆరబెట్టినప్పుడు విద్యుత్ తీగకు తడి తువ్వాలు తగడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మరియు స్థానికులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం కోడంగల్ మండలం కేంద్రంలోని కేఎస్వి ఫంక్షన్ హాల్లో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానం, ఆయేషా, స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సంబంధిత మండలం అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. సంపూర్ణ మండలం గ్రామంలో మన ఎన్నిసార్లు పదవులు పెట్టుకొని అందరూ కూడా కోరుకుంటున్నారు. అదే కాకుండా మన రెవెన్యూ సంస్థలు గతంలో కూడా కరెక్ట్ గా పెట్టాం. అన్ని మండలాలలో పాస్బుక్ లాగా చాలా ఇబ్బంది ఉంటే మనం రివ్యూ పెట్టిన తర్వాత ఒక 10% ఇచ్చిన గ్రామాలు ఇమ్రాన్ తోట చిట్లపల్లి గ్రామానికి నమ్మది సర్వే చేసి మొదటిసారి కూడా ప్రాబ్లం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే మన రైతు బంధు మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఎకరాకి 5,000 ఇస్తా ఉన్నారు. అది ఇష్టంగా కూడా సిద్ధంగా ఉన్నది. ఎకరాకి 5,000 రూపాయలు మనకు 2 రోజుల కూడా అకౌంట్లో రాబోతా ఉన్నాయి. అదే కాకుండా మన కొత్త పెన్షన్ కూడా జూన్ జూలై స్టార్ట్. ఖమ్మం ఆసుపత్రిలో బాలింతకు సెక్యూరిటీ గార్డ్ సెలైన్ బాటిల్ మార్చడంపై విచారణ చేపట్టిన అధికారులు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారు. బాలింతకు సెలైన్ బాటిల్ అమర్చుతూ సెక్యూరిటీ గార్డును ఫోటోల ఆధారంగా గుర్తించి విధుల నుంచి తొలగించారు. దీంతో గార్డు తొలగింపునకు నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ధర్నా నిర్వహించారు. నర్సులు అందుబాటులో లేకపోవడంతో మానవతా దృక్పథంతో గార్డు సెలైన్ బాటిల్ మార్చాడని, అతన్ని ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నించారు. అధికారులు తక్షణమే తమ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాళ్ళని పైకి షిఫ్టింగ్ చేసే సమయంలో అక్కడ సెలైన్ బాటిల్ పెట్టారండి. అయిపోయాక పేషెంట్ అటెండర్ వచ్చి పిలవడంతో నేను వెళ్ళి తీయడం అనేది జరిగింది. దాని ఒక పేషెంట్ అటెండర్ ఎవరో మొబైల్ ఫోన్తో వీడియో తీసి వైరల్ చేయడం అనేది జరిగింది. దాని కారణంగా నన్ను డ్యూటీ నుంచి తొలగించడం జరిగింది. ఆ క్రమంలో మా కార్మికులు మీ అందరం కలిసి మా సిస్టర్స్ ఉన్నారండి, కానీ వేరే రూమ్లో ఉన్నారండి. ఈ రూమ్లో వచ్చేసి షిఫ్టింగ్ చేసే సమయంలో ఫ్లూయిడ్ పెట్టారు. అయిపోయిన కారణంతో పేషెంట్ అటెండర్ పిలిచారండి. పిలవడం చేత తీయడం అనేది జరిగింది. ఆ క్రమంలో ఎవరో పేషెంట్ అటెండర్ వీడియో తీసి దాన్ని మీడియా వాళ్ళకి సెండ్ చేయడం వల్ల అది వైరల్ అనేది జరిగింది. ఆ క్రమంలో నన్ను సూపరింటెండెంట్ సార్ డ్యూటీగా ఆపడం జరిగింది. టెక్కలి మండలం కొత్తూరు రిలయన్స్ బంక్ ఎదురుగా 16 నెంబర్ జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుండి కొత్తూరు గ్రామం వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సార్ మీ మటుకు మీరు పడిపోయారా? ఏదైనా వెహికల్ గుద్దిందా? కన్ను స్ట్రక్చర్ అయింది బాగా. వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ అయితే పడిసెలు సత్యం నేడు అవుతాడమ్మా. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ మరియు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల బీజేపీ ఎంపీ సోయం బాబురావు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదంను అందచేసి ఆశీర్వచనం ఇచ్చారు ఆలయ పూజారులు. వీరి వెంబడి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. स्वस्ति श्री विकारिणां संवत्सरे उत्तरायणे गिरीश्वरतौ ज्येष्ठमासे शुक्लपक्षे अष्टम्यां ओम देवी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటికి బాల కార్మిక వ్యవస్థ దేశాన్ని ప్రశ్నించడం బాధాకరం. పేదరికం, నిరక్షరాస్యత వంటి సవాళ్లు అధిగమించడమే పరిష్కారం అంటున్న ఉపరాష్ట్రపతి. చాక్లెట్, బిస్కెట్లతో స్వాగతం పలుకుతున్న ప్రైవేట్ పాఠశాలలు. పాత భవనాలు చెత్తా చెదారంతో వెక్కిరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు. నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యమంత్రిగా జగన్, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి. జగన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కమ్యూనిస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.